ఉప్పెన మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి మొదటి సినిమాతోనే 100 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకుంది. అయితే మొదటి సినిమా తర్వాత ఇంకో 2 సినిమాల్లో నటించి మంచి విజయం అందుకుంది. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఈమె పేరు మారుమ్రోగిపోయింది. వరుస సినిమా ఆఫర్లు అయితే ఈమెకు వచ్చాయి. అయితే ఇక తిరుగులేదు అనుకునే టైంలో వరుస ఫ్లాపులు పడి సినిమా అవకాశాలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. కృతి శెట్టి ఇండస్ట్రీలో వచ్చి లక్కీలో పడింది అనుకునే లోపే ఫ్లాపులతో అన్లక్కీ అనిపించుకుంది. అయితే కృతి శెట్టికి పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గిపోవడం మొదలైంది. అయితే ఇప్పుడు రీసెంట్గా శర్వానంద్తో ఓ సినిమాలో అయితే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఫ్లాపులు పడకూడదని చాలా కేరింగ్ తీసుకుంటుందంట కృతి శెట్టి. రీసెంట్గా బెల్లీ డ్యాన్స్తో అందరినీ వావ్ అనిపించిన కృతి శెట్టి ఇప్పుడు రొమాంటిక్ సినిమాలకు కూడా ఓకే చెప్తుందంట. అయితే ఇంకొక బోల్డ్ కంటెంట్తో వస్తున్న సినిమాకి కూడా ఓకే చెప్పిందట కృతి శెట్టి. కొత్త దర్శకుడు ఎవరో కథ చెప్పారని అందులో మొత్తం బోల్డ్ సీన్లు బోల్డ్ కంటెంట్తో ఉన్న సినిమాకు కూడా ఓకే చెప్పిందంట కృతి శెట్టి. అయితే ఆ సినిమాలో ఎవరు ఊహించని బోల్డ్ సీన్లు, ఓపెన్ లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉంటాయని తెలిసినా ఆ కథకు ఓకే చెప్పిందంట కృతి శెట్టి. అయితే ఇప్పటి నుంచి మనం ఇంకో కొత్త కృతి శెట్టిని చూస్తున్నామని అయితే నాకు అర్థమైపోయింది. ఇలా అయితే ఈ కృతి శెట్టికి చాలా అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్లామర్ రోల్స్తో పాటు కుర్రాలను అట్రాక్ట్ చేసే సినిమాలే ఎక్కువగా చేస్తుందంట. ఇప్పటికే తన గ్లామర్ ఫోటోలతో సిల్వర్ స్క్రీన్ మీద ఒక డోస్ పెంచేసిన కృతి శెట్టి మొదటి సినిమాతో ఎవరితో రొమాన్స్లో చేస్తుందో చూడాల్సిందే. ఇలాంటి సినిమాలు చేస్తా అంటుందేంటి అని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నా నా కెరీర్ నేను చూసుకోగలను అనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తుందంట.